నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు కొంచెం కాంప్లికేటెడ్ అవుతున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నరసాపురం ఎంపీగా పనిచేసినప్పుడు ఆయనను గత ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి పూర్తి స్థాయిలో పోలీస్ కస్టడీలోకి తీసుకొని హింసించిన ఘటన, పూర్తిగా ఆయన మీద హత్యాయత్నం చేయడానికి లేకపోతే హత్య చేయడానికి ప్రయత్నించారు అన్న విషయం గతంలో అయితే అంత సంచలనం కాలేదు. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఈ కేసులో కొత్త విషయాలు లేకపోతే కొత్త అభియోగాలు అయితే నమోదవుతున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు చట్టపరంగాను అటు రాజకీయంగాను కూడా రఘురామకృష్ణరాజు గారు ఈ కేసులో చాలా కీలకమైన అభియోగాలను లేకపోతే కీలకమైన అంశాలను ఎదుర్కొని న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. ముందుగా అయితే రాజకీయంగా అయితే ఆయన సొంత పార్టీ టీడీపీతోనే ఫైట్ చేస్తున్నారు. ఈ కేసులో తనను హత్యాయత్నం చేసే క్రమంలో తన పైన పోలీస్ కస్టడీలో తన పైకొచ్చి కూర్చొని తన గుండెల మీద బాదిన వ్యక్తి కామెపల్లి తులసిబాబు అనైతే అక్యూజ్డ్ పరేడ్లో జడ్జి గారి ముందైతే ఆయన గుర్తించినట్లయితే తెలిసింది. కామెపల్లి తులసిబాబు ఎవరంటే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు, మొత్తం తానే ఈ గుడివాడలో నడిపిస్తున్న వ్యక్తి. అంటే తన సొంత పార్టీలోనే గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడే ఈ వ్యక్తిగా అయితే రఘురామకృష్ణరాజు గారు తేల్చారు. దీని మీద ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తన పైన హత్యాయత్నంలో కీలకమైన వ్యక్తి, తన మీద కూర్చుని గుండెలపై బాదిన వ్యక్తి, సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు, మొత్తం గుడివాడను కూడా చూసుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే రఘురామకృష్ణరాజు గారు కోరుతున్నారు. అంటే రాజకీయంగా ఇది ఒక విషయం. కామెపల్లి తులసిబాబు అనే వ్యక్తిని వెనిగండ్ల రాము గారు పెంచి పోషిస్తున్నారు, కావాలని మొత్తం అంతా నియోజకవర్గం మొత్తం అప్పగించారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో తులసిబాబు మొత్తం అంతా తానే నడిపించారు. 2019 నుంచి 24 మధ్యలో అంటే వైసీపీ పీరియడ్ హయాంలో తులసిబాబు ఈ కేసులో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీ స్థాయి పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ కు అత్యంత అనుచరుడిగా ఉన్నాడు. దాని తర్వాత 2024లో వెనిగండ్ల రాము దగ్గరికి వచ్చాడు అనేది ప్రధానమైన అభియోగం. దీని మీద అయితే చర్చ నడుస్తుంది. దీని మీద ఖచ్చితంగా కేసులో ఉన్న వ్యక్తిని, అందులోనూ అక్యూజ్డ్ పరేడ్లో గుర్తించిన తులసిబాబును ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించాలి, లేకపోతే పార్టీకి దూరంగా పెట్టాలి అని అయితే రఘురామకృష్ణరాజు గారు కోరుతున్నారు. దీని విషయంలో అయితే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన కులకోటరి అయితే ఈ విషయంలో మళ్ళీ తులసిబాబు మీద చర్యలు తీసుకుంటే అది వేరే రకంగా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గుడివాడలో కొడాల నానిని ఓడించిన వెనిగండ్ల రాముకు ఇక్కడ ఏమైనా మనం పార్టీ చెక్ పెడితే కనుక అది పార్టీ కూడా ఆపాదించే అవకాశం ఉంది. ఈ కుల పెద్దలైతే దీనికి ఊరుకోవడం లేదు. సో ఇది రఘురామకృష్ణరాజు గారు రాజకీయంగా ఎదుర్కొంటున్న విషయం. అయితే చట్టపరంగా న్యాయపరంగా అయితే ఆయన 2019 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ హయాంలో అధికారుల తీరు ఎంత దారుణంగా ఉంది. ఒక పార్టీ ఎంపీగా తనను పోలీస్ కస్టడీలోకి అన్యాయంగా తీసుకున్న తరువాత కూడా తనను చంపేయడానికి అంటే ఒక ప్లాన్ ప్రకారం ఎవరో పైనుంచి ఆడించిన ప్లాన్ ప్రకారం అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ అయితే ముందుగానే ఒక గుండె వైద్యుల నిపుణుడిని సిద్ధం చేయాలని కోరాడని, దీనికి సంబంధించి అప్పట్లో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు దీనికి సంబంధించి గుండెల వైద్య నిపుణుల్ని మాట్లాడారని, ఇదంతా ఎందుకు అంటే తనను కావాలని ఎక్కడైనా ఇరికించి లేకపోతే తీవ్రంగా కొట్టి గుండె నొప్పి వచ్చి చనిపోయాడు. అప్పట్లోనే బైపాస్ సర్జరీ అయింది కాబట్టి రఘురామకృష్ణరాజుకి గుండెపోటుతో చనిపోయారు అని ఒక మొత్తం సృష్టించడానికి ముందుగానే అప్పటికి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ గారు అయితే ఒక గుండె వైద్యుడిని నియమించారు అని కొత్త బాంబు పేల్చారు. ఈ మొత్తం పరేడ్లో తులసిబాబును గుర్తించడం, దాని తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఆ జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కీలకమైన ఐఏఎస్ అధికారి మీద కూడా అభియోగాలు మోపడం, దీని వెనుక ఖచ్చితంగా కుట్ర ఉంది, దీన్ని పూర్తి స్థాయిలో తేల్చాలి, అసలు ఎవరున్నారు దీని వెనకాల నిందితులు, అప్పట్లో పైనుంచి అంటే ఆదేశాలు ఇచ్చిన పాలకులు ఎవరు, అసలు దీని వెనకాల ఎందుకు చంపేయాలనుకున్నారు రఘురామకృష్ణరాజు గారిని అనేది ఆయనే న్యాయ పోరాటం చేస్తున్న ఘటన అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇటు రాజకీయంగా అలాగే చట్టపరంగా కూడా రెండు వైపుల నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు తన కేసులో అయితే పోరాడుతున్న తీరు చాలా గట్టిగానే ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన ఈ కేసు అప్పట్లో పూర్తి స్థాయిలో కనుమరుగు అయిపోయినప్పటికీ ఆఫ్టర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు అయితే చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఈ కేసు కీలక దశకు చేరుకుంది అని అయితే తెలుస్తుంది. కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్త వ్యక్తుల పేర్లు, కొత్త అభియోగాలు కూడా రఘురామకృష్ణరాజు గారు ఆపాదిస్తున్నారు. ఇటు రాజకీయంగా అయితే తులసిబాబు మీద, ఇటు చట్టపరంగా అయితే ఇప్పుడు అప్పుడే గుంటూరు కలెక్టర్గా పనిచేసిన వివేక్ యాదవ్ గారి మీద
తాజాగా అయితే అభియోగాలు అయితే పెట్టారు. ఈ ఈ విషయంలో మొత్తం మళ్ళీ ఒక్కోసారి పునర్విచారణ చేస్తే బాగుంటుంది అన్నదైతే మరోసారి లేవనెత్తే అవకాశం కూడా ఉంది. అంటే రఘురామకృష్ణరాజు గారిని మొత్తం పునర్విచారణ చేస్తే అసలు దొంగలు ఎవరో కనిపించే అవకాశం ఉందని త్వరలో కోరే అవకాశం కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఇటు రాజకీయంగా కానీ ఇటు పాలనా పరంగా లేకపోతే చట్టపరంగా కానీ ఏం జరుగుతుంది ఈ కేసులు అనేది అయితే మంచి ఆసక్తి అయితే వచ్చింది. ఈ కేసులో మొత్తం అందరి దృష్టి కూడా పడుతోంది. సో ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.